నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఇండియా కూటమి పిలుపులో భాగంగా ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు ఈ ధర్నాలో పాల్గొంటారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేయనున్నారు. ఈ ధర్నా నిరసనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి ప్రతాప్. ఏ సమయానికి చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మల్లు భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు ఏ విధంగా నిరసనలు చేయబోతున్నారు? కృప మరి కాసేపట్లో ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి సభ్యులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ పైన ఏదైతే అగంతకులు దాడి చేశారో దానికి సంబంధించిన అంశం పైన కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి కూడా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ముక్కుమ్మడి సస్పెండ్ చేయడంతో అయితే ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద మొట్టమొదటి ధర్నా అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి ధర్నాకు సంబంధించి ఇండియా కూటమి సభ్యులంతా కూడా రాబోతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కానీ మంత్రులు కానీ ముఖ్యమైన అందరూ రాబోతున్నారు. అయితే మరి దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక సేవ్ డెమోక్రసీ డే అని చెప్పేసి ఒక బ్లాక్ ఫ్లెక్సింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్లమెంట్ కు సింబల్ ఏర్పాటు చేసి మొత్తం మీద ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా కొటేషన్ రూపంలో పెట్టి దీనికి నిరసన సేవ్ డెమోక్రసీ కూడా చేయాలంటూ కూడా ఒక హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తం దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా దీనికి బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చి నిరసన తెలపాలని చెప్పేసి నిర్ణయించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అగంతకులు ఏదైతే చేశారో దానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విహెచ్ ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేత. విహెచ్ తో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ప్రధానమైన డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ అన్డెమోక్రటిక్ గా 143 పార్లమెంట్ మెంబర్లను సస్పెండ్ చేయడం అధికారం ఇచ్చారు. చేసింది తప్పు. మీ పార్లమెంట్ మెంబరే లోపలికి విసిరాన్ని పంపించారు. అక్కడ సృష్టించారు. అక్కడ ఏమైనా జరిగిందంటే ఎంతమంది చనిపోతుందండి? అది కూడా ఏది గతంలో ఒక పార్లమెంట్ లో అదే రోజు జరిగింది అంటే మీరు దాని మీద కూడా ఆలోచన చేయలేదు. ఒక ఆలోచన ఉండాలి కదా, మళ్ళీ ఏదన్నా జరగవచ్చు అని. ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అయినట్టే కదా. ఇది మీరు బాధ్యత వహించే బదులు అందరినీ బయటికి పంపించేసి మీ ఎంపీని సేవ్ చేయాలని పార్లమెంట్ లో నువ్వు అడిగిన దానికి జవాబు అడగకున్నది మాకు. కానీ అక్కడ జరిగిన దానికి అధికారులను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది కదా. అరే అధికారులను సస్పెండ్ చేస్తే నువ్వు జవాబు అధికారులను ఓటు చేస్తే మీ ఓటే అన్ని ఎందుకు చేయలే? ఎవరైతే విజిటర్ పాస్ ఇచ్చిన ఎందుకు సస్పెండ్ చేయలే? అధికారులను చేసేస్తున్నావు. కాగితం ఇచ్చినోనికి ఏం లేదా? వా, ఎవడైతే లోపల పంపించినోనికి ఏం లేదట. అధికారులను సస్పెండ్ చేస్తే లాభమేంది? మీ ఎంపీ తప్పు చేసిండు, అదే వేరే ఎంపీ తప్పు చేస్తే దేశద్రోహి లోపల వేయండి, జీవితాంతం జైలు వేయింది అందరూ. ఏమిటిది? ఒక దిక్కు సస్పెండ్, ఇంకో దిక్కు బిల్లు పాస్ చేసుకుంటారు. నేనైతే నా జీవితంలో ఎన్నడూ చూడలేదు ఇది. అందుకు ఇది సేవ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం ఉండాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవాలంటే ఈ డిక్టేటర్ పరిపాలన 2024లో బయటికి పంపించేసి సెక్యులర్ పార్టీ డెమోక్రసీగా నడవాలనేదే మా ఉద్దేశం. కానీ ఒకటి ప్రధానంగా ఇంకో డిమాండ్ కూడా వినపడుతుంది బీజేపీ సైడ్ నుంచి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలోనే ఇండియా కూటమి నేతలంతా కూడా ఒక పొలిటికల్ గేమ్, వాళ్ళకు పొలిటికల్ మైలేజ్ సాధించడం కోసమే చేస్తున్నారని. నువ్వు పొలిటికల్ మైలేజే కదరా బాబు. నువ్వేం చేస్తున్నావు? నీ వాడు తప్పు చేసి నేను నా ఆఫీసర్లను సస్పెండ్ చేస్తాం, అధికారులను సస్పెండ్. మరి మీ ఎంపీని ఎందుకు సస్పెండ్ చేయలే? ఎందుకు ఇచ్చిండు ఆయన? లోపలికి ఎట్లా వచ్చిండు ఇద్దరు? అదే వేరే పార్టీ వాడైతే యాంటీ నేషనల్ అని లోపల వేస్తున్నారు. ఇవాళ మీ ఎంపీని సేవ్ చేసుకోవడానికి, దృష్టిని మళ్లించడానికి ఈ కొత్త కార్యక్రమం. అందులో ఇంకోటి కూడా రాహుల్ గాంధీ గారు వీడియో తీశారట, ఏది వైస్ ప్రెసిడెంట్ మిమిక్రీని. దాన్ని కూడా ఇవాళ నా మిమిక్రీ కూడా చాలా మంది చేస్తారు. అంత మాత్రాన సినిమాలలో కూడా చూపిస్తారు. దాని మీద కూడా ప్రొటెస్ట్ అంటారు. దాని మీద కూడా వ్యతిరేకంగా నిన్న ఎవరు కిషన్ రెడ్డి గారు పెడతారు. ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉన్నదా? కానీ ఒక ప్రభుత్వ అధినేతగా సీఎం, మంత్రులు కూడా ధర్నాలో కూర్చుంటే ఎట్లా ఇండికేషన్ ఎట్లా పోతుంది జనంలోకి? జనానికి తప్పనిసరిగా అందరు బరాబరే. మంత్రులు పెద్దోళ్ళ, ముఖ్యమంత్రులు పెద్దోళ్ళ. అన్యాయం జరిగినప్పుడు అందరు బయటికి రావాలి. ఆనాడు రాముడు కూడా ఏది 14 ఏళ్ళు వనవాసం పోయిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారని ఆయన మారు వేషాలలో తిరిగిండు. అలాంటి ప్రభుత్వం రావాలనేది నా ఉద్దేశం.
ఇది విహెచ్ చెప్తున్నది. ముఖ్యంగా పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసిన విషయంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. పార్లమెంట్ సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఎంపీ పాస్లు ఇచ్చారో ఆ పాస్లకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా ఆ ఎంపీని సస్పెండ్ చేసేదాకా మేము మొదలబోమంటూ కూడా చేసిన పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా ధర్నాలు, రాస్తారోకోల కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఇండియా కూటమి సభ్యులంతా కూడా మరి కాసేపట్లో ఇందిరా పార్క్ వద్ద మనం చూడొచ్చు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ, సిపిఎం కూడా ఇక్కడికి రాబోతున్నాయి. ప్రధానంగా సిపిఐ కూడా ఇప్పటికే మేమంతా పాల్గొంటామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యమైన నేతలంతా కూడా వచ్చే నేపథ్యంలో కూడా ఇక్కడ అంతా అధికారులు ఒక సీఎం, డిప్యూటీ సీఎం అంటే ముఖ్యమైన నేతలంతా కూడా వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. కృప. ఓకే ప్రతాప్.